కొంతకాలంగా రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్ర జరుగుతున్నాయి. ఓ చోట పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెడితే మరో చోట రాళ్లు ఇనుప చువ్వలు పెడుతున్నారు. మరి దీనిని అడ్డుకునేదెలా? ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ ఎలాంటి చర్యలు చేపడుతుంది? ఓ చోట రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్, మరో చోట ట్రాక్కు అడ్డంగా భారీ ఐరన్ గడ్డర్, ఇంకొక చోట పట్టాలపై పాత రైల్వే స్లీపర్లు. వేరొక చోట ట్రాక్పై పాత ఇనుప చువ్వలు. ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టా చాంతాడంతవుతుంది. ఇవన్నీ ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలే. అయితే రైల్వే అధికారులు, లోకో పైలట్లు అప్రమత్తంగా ఉండడం వల్ల ప్రమాదాలు జరగలేదు. రైలు వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు పట్టాలపై చిన్నపాటి వస్తువు ఉన్నా బోగీలు పట్టాలు తప్పే అవకాశం ఉంటుంది. దీంతో ఆస్తి ప్రాణ నష్టానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ విషయంపై అవగాహన ఉన్నవాళ్లే ఈ పని చేస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని విద్రోహ చర్యలుగా అనుమానిస్తున్నారు. కొన్ని చోట్ల పట్టాలపై రాళ్లు, ఇనుప చువ్వలు వంటివి పెడితే ఇంకొన్ని చోట్ల రైలు పట్టాలకు అడ్డంగా బండరాళ్లు పెడుతున్నారు. ప్రమాదాలు జరిగేలా చేసి జనం ప్రాణాలు తీయాలని చూస్తున్నారు దుండగులు. అయితే రైల్వే పైలట్లతో పాటు భద్రతా సిబ్బంది అప్రమత్తత వల్ల చాలా ప్రమాదాలు తప్పాయి. ఈ విషయంలో రైల్వే శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందన్నారు మంత్రి అశ్విని వైష్ణవ్. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు రాష్ట్రాల యంత్రాంగం పోలీసులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. రైలు ప్రమాదాలకు ప్రయత్నించే వాళ్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైల్వే ట్రాక్లపై ప్రమాదకర వస్తువుల్ని ఎవరు పెడుతున్నారో తెలుసుకునేందుకు కొంతకాలం క్రితమే నిఘా పెంచారు. దీంతో పలుచోట్ల ప్రమాదాలు తప్పాయి. ఇక ఈ తరహా ఘటనలను విద్రోహ చర్యలుగానే భావిస్తున్నారు పోలీసులు. ఈ తరహా ఘటనలపై ఎన్ఐఏ కూడా దర్యాప్తు చేస్తారు.